రాను రానంటూనే చిన్నదో చిన్నదో ట్రైన్కి టైం వచ్చింది చిన్నగో చిన్నదే. చిన్నదెవరు? సోనియమ్మ. ఆ, చాలా దగ్గరలో పడుతుందన్నమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్కడుగు అలా ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా ఓటింగ్ అయితే బిగుసుకుంటుంది. మొత్తానికి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా చాలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇవాళే లాస్ట్ డే, ఇంకా సేపట్లో నైట్ 12 ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది. కాబట్టి సోనియాకి వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వేసే వాళ్ళు ఉంటే వేసేయండి. ఎందుకంటే ఇవాళ దాటిపోతే ఇంకా మళ్ళీ సోనియమ్మని ఇంట్లో మనం చూడలేమన్నమాట. ఆ రేంజ్లో ఓటింగ్ అనేది భారీగా పడేలమని పడిపోయింది. అంటే పడేలమైన ఆమెను పడిపోయింది అంటే ఆమెను పడిపోయింది కంటే కూడా ఆమె మీద కోపంతో కూడా ఆమె అంటే నచ్చని వాళ్ళకు కూడా ఓట్లు గుద్దేస్తున్నారు. అఫ్కోర్స్ ఫస్ట్ ఆదిత్య గారికి గుద్దేశారు. డేంజర్ జోన్లో ఉన్న క్యాండిడేట్ని తీసుకుపోయి ఎక్కడో మణికంఠ రేంజ్లో కూర్చోబెట్టారు ఆయన్ని. సెకండ్ మిగిలింది ఎవరు? ఇంకా డేంజర్ జోన్లో పృథ్వీ. మరి పుసుక్కున సోనియా బదులు పృథ్వీ వెళ్ళిపోద్దా ఏంటి? మొత్తానికి మోసం వస్తుంది కదరా. ఏం చేయాలి? ఊరో పని చేయరా, పృథ్వీకి వేసే నువ్వు అన్నట్టుగా సగం మంది పృథ్వీకి, సగం మంది ఆదిత్య గారికి ఇలా వేసుకుంటూ పంచుకుంటూ ఆపరేషన్ సోనియా అని వీళ్ళు మొదలుపెట్టింది. ఏకంగా సోనియా గారిని ఐసీయూలో కూర్చోబెట్టి ఆపరేషన్ చేసినంత పని అయితే చేసేసారనమాట ఓటింగ్ పరంగా చూసుకుంటే. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వద్దాం. నబీల్కి ఫస్ట్ ఆటోమేటిక్గా స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. 33 to 36 రేంజ్ పర్సంటేజ్ అనేది కంటిన్యూస్గా వాళ్ళ వెళ్తూనే ఉంది. అందులోనూ నిన్న ఎపిసోడ్ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ తనకి అది అన్యాయం అయితే జరిగింది. కాబట్టి చాలా బాగా ఆడుతున్నప్పుడు కూడా వీళ్ళు అన్నెసరిగా తీసేసిన ఫీలింగ్ జనాలకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఎక్కడ వెళ్తా చెప్పండి. ఇంట్లో కంటెస్టెంట్స్ దూరం చేస్తారేమో. కంటెస్టెంట్స్ దూరం చేసినప్పుడు ఆటోమేటిక్గా కంటెస్టెంట్ని పబ్లిక్ దగ్గర చేసుకుంటారు, ఓట్లు గుమ్మరిస్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అందులోనూ ఇవాళ చూడబోయే ఎపిసోడ్ ఆల్రెడీ మీరు ప్రోమో అనేది చూసేశారు. నబీల్ ఎక్సలెంట్గా చేసేస్తున్నారు కదా, లేదా ఆదిత్య గారిని ఇమిటేషన్. అంతమందిలో నబీల్ది మాత్రమే స్పెషల్ అట్రాక్షన్ లాగా కనపడింది కదా. అరే భలే చేస్తారా, అరే కరెక్ట్గా ఇలాగే ఉంటాడు కదా అన్నట్టుగా చేయడం. వాళ్ళు చేసిన పనులు చేయడం వేరే, వాళ్ళని ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేస్తూ ఆ పనులు చేయడం వేరే. రెండింటికి చాలా ఫరక్ ఉంది. మిగతా వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు దోశ ఎలా వేస్తావురా, ఇప్పుడు విష్ణుప్రియ దోశ ఎలా వేస్తుంది అంటే మణికంఠ రియాక్ట్ అయ్యే విధానం, మణికంఠ అప్పుడు ఏం చేశాడో అది చేస్తున్నారు. అంతేగాని మణికంఠ ఎగ్జాక్ట్గా ఆయన బాడీలో ప్రవేశించి ఆయన బాడీ లాంగ్వేజ్ వచ్చేసి ఆ పరంగా చేస్తే అది కరెక్ట్ ఉండదు. నబీల్ ఈస్ డూయింగ్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ఇవాళ అవబోతుంది అన్నట్టుగా నాకు అనిపించింది ప్రోమో చూసేటప్పుడు. మంచి మైలేజ్ తీసుకొచ్చే ఎపిసోడ్. అందులోనూ ఆల్రెడీ టాప్లో ఉన్నాడు. ఇంకేం మైలేజ్ చెప్పండి, ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది ఓటింగ్ అన్నట్టుగా నాకు అనిపించింది. సో ప్రస్తుతానికి చూసుకుంటే చాలా టాప్ లీగ్లో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాడు, డౌట్ లేదు. ఈ వీక్ సేఫ్. నెక్స్ట్ మణికంఠకు కూడా అదే లెవెల్లో అయితే కొనసాగుతుంది. నిన్నటి ఎపిసోడ్లో ఖచ్చితంగా తనకి కూడా ఏమంటారు అది అన్యాయం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, నార్మల్ ఆడియన్స్ ఆయన దగ్గర తీసే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ దగ్గర తీసే ప్రయత్నంలో తన బాధను అర్థం చేసుకున్న క్రమంలో ఓట్లు గుద్ది ఇలా రకరకాలుగా అది వ్యక్తపరచడం అయితే మొదలవుతుంది అన్నమాట. ప్రస్తుతానికి మణికంఠ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? ఈ వేవ్ స్టార్ట్ అయినప్పుడే 15 దగ్గర ఉండేవాడు. 15, 16, ఇప్పుడు 17 దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ 17 దాకా వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ మణికంఠను కూడా ఈ వీక్ ఆదిత్య గారు క్రాస్ చేశారు, ప్రేరణ కూడా క్రాస్ చేసి కూడా ముందుకు వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ 1% అయినా కూడా మణికంఠ లాంటి ఒక మంచి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ని క్రాస్ చేస్తున్నారంటే ఓకే, ఆ లెవెల్లో ఏంటి దందా అంతా నడుస్తుందన్నమాట. ఆపరేషన్ సోనియా దందా అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి కదా. బట్ ఆ దందాన్ని కూడా క్రాస్ చేసుకుంటూ మణికంఠ రావడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అనమాట టు నోట్. 17%తో మణికంఠ సెకండ్ పొజిషన్లో డౌట్ లేకుండా సేవ్. నెక్స్ట్ థర్డ్ ప్రేరణ కూడా అదే ఏమంటారు, మొన్న ఏదైతే వేవ్ స్టార్ట్ అయిందో నాకు తెలిసి ప్రేరణకి ఖచ్చితంగా నామినేషన్స్లో లేని వాళ్ళ ఓట్స్ అనేవి చాలా బలంగా పడుతున్నాయి అన్నమాట. అది యష్మివి పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్న కంటెస్టెంట్ ఏం కాదు, కానీ ఎంతో కొంత ఉంది. కాబట్టి ఆ ఎంతో కొంతనే ప్రేరణకు పడుతుందా, ఇంకెవరైనా ఓట్లు చేరవుతున్నాయా అనేది నెక్స్ట్ వీక్ ప్రేరణ అలాంగ్ విత్ ఆ కంటెస్టెంట్ కూడా నామినేషన్స్లో ఉంటే మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రేరణకి ఈ రేంజ్ ఓటింగ్ అనేది లాస్ట్ వీక్ అస్సలు లేదు. చాలా డేంజర్ జోన్లో ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు సపరేట్గా ఈ రేంజ్ ఓటింగ్ ఎందుకు వస్తుంది అంటే
ఖచ్చితంగా నామినేషన్లో లేని క్యాండిడేట్ ఎవరో వాళ్ళ ఫ్యాన్స్ ప్రేరణకు వేస్తున్నట్టుగా వాళ్ళ సపోర్ట్ అందిస్తున్నట్టుగా అయితే మనకు తెలుసుకోవచ్చు. అని తర్వాత ఆదిత్య గారికి కూడా సేమ్ అదే పర్సంటేజ్ అయితే ఉంది. ప్రేరణ అండ్ ఆదిత్య గారు వీళ్ళిద్దరికి 15% రేంజ్లో అయితే ఓటింగ్ అలా దద్దరిల్లిపోతుంది అన్నట్టుగా మనం చెప్పేయచ్చు అనమాట. అండ్ తర్వాత పరిస్థితి ఏంటి, ఇంకా డేంజర్ జోన్ క్యాండిడేట్ల గురించి. డేంజర్ జోన్ క్యాండిడేట్లు అనే కంటే కదా డేంజర్ జోన్ క్యాండిడేట్ ఒకరేగా అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే పృథ్వీ ఇంకొక అడిగేసి ముందుకు వచ్చాడు. ఒరే ఆల్రెడీ 4% డిఫరెన్స్ ఉంది, ఇంకేం అడుగురా బాబు అంటే ఇంకొక అడుగంటే ఇంకొక స్టెప్ ముందుకు వస్తాడు. 4% కాస్త 5% అవుద్ది. 5% అయ్యింది. ఓర్రే ఈ లెక్క ప్రకారంగా ఇంకా మండే రోజు అంటున్నా, సండే రోజు డైరెక్ట్గా నాగార్జున గారు యు ఆర్ ఎలిమినేటెడ్ అని ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సోనియానే అమ్మ నువ్వే ఎలిమినేటెడ్ అమ్మ మిగతా వాళ్ళు సేవరా బాబు కూర్చోండి అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పేసేంత క్లారిటీగా కనబడుతుంది ప్రస్తుతానికైతే. అఫ్కోర్స్ ఇంకా ఓటింగ్ క్లోజ్ అవ్వడానికి ఇంకో కాసిన్ని గంటలు అయితే ఉంది. ఆ కాసిన్ని గంటల్లో సోనియాని సేవ్ చేసే ఉద్దేశం ఏమన్నా ఉంటే సేవ్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతానికి పృథ్వీకి 13% ఓటింగ్తో ఇంకొక అడుగు ముందుకేసి చాలా ఇంకా సేఫ్ జోన్ ఏమో అని ఫీలింగ్ వచ్చే ఓటింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇద్దరు లాస్ట్ 2 పొజిషన్స్లో ఉన్నా కూడా కంపారిటివ్లీ ఎంత ఓటింగ్ డిఫరెన్స్ ఉంది చూడండి. పృథ్వీకి 13% ఉంటే సోనియాకి 8% మాత్రమే ఉంది. 5% డిఫరెన్స్ అనేది ఉంది. కాబట్టి మీరు ఎలా చూసుకున్నా కూడా సోనియాని బయటికి పంపించక ఇంకా తప్పదేమో రాయి, ఇంతకు మించిన ఇదేముంటుందిరా బాబు, ఖచ్చితంగా సోనియానే బయటికి వెళ్ళే అవకాశం ఉంది కదా అన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు సోనియా బయటికి వెళ్ళిపోతే హౌస్లో కూడా చాలా వరకు చేంజెస్ వస్తాయి. ముందు నుంచి కూడా నిఖిల్ని జాగ్రత్త పరచాలని, నిఖిల్ గేమ్ పాడవుతుందని బిగ్ బాస్కి కూడా ఆ కన్సర్న్ ఉండే. మన వీకెండ్ ఎపిసోడ్లో కూడా నాగార్జున గారి చేత ఇండైరెక్ట్గా బాబు సోనియా వల్ల నీ గేమ్ పోతుంది కొంచెం చూసుకోరా నాయన అని ఇండైరెక్ట్గా చెప్పించారు. ఆ ఇండైరెక్ట్గా చెప్పించినా కూడా ఆయన ఇంకా అదే సోనియా దగ్గర పాలేరు పని చేసుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు సోనియాని బయటికి పంపిస్తేనన్నా మనోడు దారిలో పడతాడేమోనని, ఎలాగో ఓటింగ్ లేదు కాబట్టి సోనియాని అలా బయటికి పంపించే అవకాశం అయితే ఉంది. బయటికి పంపించినప్పుడు నిఖిల్ ఆబ్వియస్లీ సోనియా లేదు కాబట్టి వేరే డిస్టర్బ్ అవ్వడానికి వేరే యావిగేషన్ కూడా లేదు కాబట్టి హీ విల్ బి బ్యాక్ విత్ ఎ బ్యాంగ్ అన్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 2-3 డేస్ వరకు నిఖిల్ ఎంత బాగున్నాడో, మస్తు ఫైర్ ఉందిరా కుర్రోడ్లో అన్నట్టుగా అందరితో ఎలా అనిపించుకున్నాడో మళ్ళీ అలాగే అనిపించుకునే అవకాశం అయితే నిఖిల్కి వస్తుంది. మరి అలా నిఖిల్లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఆడియన్స్తో పాటు బిగ్ బాస్ కూడా చూడాలనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మోస్ట్లీ ఇదే జరిగే అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మరి హాఫ్ డేలో సడన్గా ఏదైనా మాయ మంత్రాలు జరిగి దన్న మరి ఓట్లు ఏమైనా గురుస్తాయంటే ఎపిసోడ్ పరంగా చూసుకుంటే అంత బ్రైట్ ఎపిసోడ్ ఏం లేదు, మామూలు ఎంటర్టైన్మెంట్ ఎపిసోడే కాబట్టి దానివల్ల పెద్దగా సోనియాకి ఓట్లు పడే అవకాశాలు అయితే ఏం లేదు. కానీ సోనియాని ఖచ్చితంగా అమ్మ ఏంద్రా ఇంత లిస్ట్ ఉంది, డైరెక్ట్గా ఆర్జీవీ గారు ప్రమోట్ చేసినా కూడా అసలు ఇంపాక్టే లేదు అన్నట్టుగా అనుకుని ఎవరైనా గలంగా వేసి గుద్దితే తప్ప ఇంకా ఎవరు ఏం చేయలేరన్నమాట. ఏదన్నా స్కాములు చేసి గుద్దితే తప్ప సోనియాని ఎప్పుడు ఎవరు సేవ్ చేయలేదు. దట్స్ వాట్ ఐ ఫీల్. మీకేమనిపిస్తుంది? సోనియా వెళ్ళిపోతుంది అనిపిస్తే అసలు సోనియా వెళ్ళిపోద్దని మీరు అనుకుంటున్నారా? బిగ్ బాస్ వాళ్ళే సోనియాని ఎందుకు చేస్తారా అంత కంటెంట్ ఇస్తుంటే అని అనుకుంటారా? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ నిఖిల్ మీద వైల్డ్ కార్డ్స్తో లింక్ చేసి ఒక బ్రహ్మాండమైన స్పెషల్ స్టోరీ అనేది నేను చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే వీడియో అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదిరిపోద్ది అనమాట. ఒక్కొక్క లాజిక్ కరెక్ట్ కదరా, అరే ఇది కూడా కరెక్ట్ కదరా అనిపించే లాజిక్ అనమాట. ఎవరు చేయని ఎక్స్క్లూజివ్ స్టోరీ మనం మాత్రమే చేసాం. ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి బాబాయ్. ఆ లైకులు కొట్టడం అయితే అస్సలు మిస్టేక్ అండి. బాయ్.